ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ సందర్భంగా ఆయనతో దశాబ్దాల పాటు సన్నిహితంగా కలిసి పనిచేసిన గౌతుస్వామి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ వ్యక్తిత్వం, నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న అంకిత భావాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా తన సిద్ధాంతాలను ఎప్పుడూ విడిచిపెట్టలేదని కొనియాడారు. అయితే కుటుంబ పరంగా కుమార్తె విషయంలో జరిగిన పరిణామాలు ముద్రగడను తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు. ఆ బాధ నుంచి ఆయన పూర్తిగా బయటపడలేకపోయారని గౌతుస్వామి వ్యాఖ్యానించారు. బయటకు ఎంతో ధైర్యంగా కనిపించినా కుటుంబ విషయాల్లో మాత్రం ఎంతో భావోద్వేగంతో ఉండేవారని తెలిపారు. ముద్రగడతో కలిసి సాగిన దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో తాను చూసిన ఎన్నో విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాధారణ ప్రజల కోసం ఆయన ఎంతగా ఆలోచించేవారో వివరించారు. అలాగే ముద్రగడ గురించి చాలా మందికి తెలియని కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా 99 టీవీతో పంచుకున్నారు గౌతుస్వామి. ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో ఉన్నాం. వేలాదిగా ఇక్కడికి ముద్రగడ గారి అనుచరులు, అభిమానులు, పార్టీలకు అతీతంగా చాలామంది ప్రజలు వచ్చారు. ఎందుకు అంటే ముద్రగడ పద్మనాభం ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు అని చెప్పి ఆయన అభిమానులకి బాగా తెలుసు. ముద్రగడ పద్మనాభం గారితో సుదీర్ఘకాలం ప్రయాణించిన ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనే గౌతుస్వామి గారు. ఆయన చివరి వరకు కూడా గౌతుస్వామి గారు ముద్రగడ పద్మనాభం గారితో ఉన్నారు. సో ముద్రగడ పద్మనాభం గారి గురించి ఎవరికి తెలియని విషయాలు ఆయనకే తెలుసు. అలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి గారు నమస్కారం. అంటే ఈ సందర్భంలో మిమ్మల్ని కలవడం మీకు చాలా బాధగా అనిపించి ఉండవచ్చు. ముద్రగడ పద్మనాభం గారి మరణం తర్వాత మీరు నాకు తెలిసి సరిగ్గా నిద్రపోయి కూడా ఉండరేమో. ఎందుకంటే ఆయనతో ఆ విధంగా మీరు నడిచారు. ఆయనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీతోనే చెప్పుకునేవారు. ఆయన హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చిన క్రమంలో కూడా మీరే ఆయన వెంట ఉన్న పరిస్థితి. అంటే ముద్రగడ పద్మనాభం గారు సహజంగా చనిపోలేదు, ఆయన క్షోభతో చనిపోయారు. చివరి నిమిషంలో ఆయనని మానసికంగా హింసించారు అని చాలా మంది ఆయన అభిమానులు అంటూ ఉంటారు. వాస్తవం ఏంటండి? నిజంగా ఆయన కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేసే మనిషి అండి. అందుచేతే ఈరోజు ఈ ప్రాంగణంలో కూడా ఇంతమంది ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చారు. ఆయన చనిపోయే రోజుల్లో ఆఖరి దినాల్లో క్షోభతో చనిపోవడం కారణం ఒకటే, విషయంలో బాగా కుంగిపోయాడండి. ఆయన చెప్పుకోలేని పరిస్థితి, కుమార్తె గురించి చెప్పుకోలేని పరిస్థితి. అపురూపంగా పెంచుకున్న కుమార్తె వ్యతిరేకమైన జెండా ఎగరేసింది అని చెప్పి తనలో తను బాధపడిపోతూ, దాంతోపాటు ఇంకొక పెద్ద విషయం కూడా ఉంది. ఆయన కుమిలిపోవడానికి కూడా కారణం, ఆయన చేసిన ఉద్యమంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది కామెంట్లు చేసి చాలా ఇబ్బందులు పెట్టి రకరకాల పోస్టింగ్లు పెట్టినప్పుడు కూడా కనీసం ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన జేఏసీ పెద్దల్లో కూడా ఎవరో దాన్ని ఖండించకపోవడం అనేది కూడా ఆయన మనస్తాపం చెందారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డారండి ఆయన. అంటే ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి వస్తారు అని ప్రచారం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కూడా, ఈ ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పట్లో జనసేన సీనియర్ నాయకులు, ఆయన వచ్చారు పద్మనాభం గారి ఇంటికి. సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని చెప్పారు. పద్మనాభం గారు కూడా సానుకూలంగా స్పందించారు. మరి తర్వాత ఎక్కడ చెడింది? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాలేదు? అసలు దీని వెనకాల ఏదైనా కుట్రుందా? అంటే నాకు తెలుసున్న విషయం ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారికి మధ్యలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మధ్యవర్తిత్వం నడిపారు. ఈయన ఆయనతో మాట్లాడారు, పద్మనాభం గారు కూడా ఈ సీన్ గారితో మాట్లాడారు. ఆయన విల్లింగ్ ఇచ్చారు, ఈయన విల్లింగ్ ఇచ్చారు. అదే టైంలో అయోధ్యలో రామాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నేను వెళ్ళిన తర్వాత వస్తానని చెప్పేసి ఆయన బొలిశెట్టి సీన్ గారికి చెప్పడం, సీన్ గారు పద్మనాభం గారికి చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ పెద్దల ద్వారా పవన్ కళ్యాణ్ గారు రాకుండా అడ్డుకున్నారనే విషయం ఒకటి మాకు తర్వాత తెలిసిందండి. దానికి కూడా కారణం ఏంటంటే వేరే ఉద్దేశంతో కాదు, పద్మనాభం గారిని భారతీయ జనతా పార్టీ తీసుకోవాలనే ఆలోచన ఉంది కాబట్టి మీరు తొందరపడొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడ్డగించినట్టుగా కూడా మాకు సమాచారం వచ్చిందండి. ఇది చాలా ఎవరికి తెలియని విషయం. మేము ఆయనతో పాటు కూడా ఉన్నాం కాబట్టి అసలు ఎందుకు బ్రేక్ పడిందని చెప్పేసి ఆలోచన చేస్తే అందరూ చంద్రబాబు నాయుడు గారు అడ్డం పెట్టారు అనుకున్నారు. కానీ వాస్తవం అయితే భారతీయ జనతా పార్టీ పెద్దలు అడ్డం పెట్టారని చెప్పి కూడా మాకు సమాచారం. అడ్డం పెట్టడం కూడా ఆయన మీద వ్యతిరేక భావంతో కూడా కాదు, పద్మనాభం గారిని భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఒక మాట్లాడడంతో మరి భారతీయ జనతా పార్టీ ఆర్డర్ మరి పవన్ కళ్యాణ్ గారికి మరి తూచా తప్పకుండా పాటించాలి కాబట్టి వారి కనుసన్నల్లోనే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నారు కాబట్టి ఆయన ఆ రకంగా ఆగడం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే జనసేన ముఖ్య నాయకులు అలాగే
మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పారు, ముద్రగడ గారు పార్టీలోకి వస్తే ఆయనకి గవర్నర్ ఇద్దాము అని అనుకున్నాము అని చెప్పేసి. నిజంగా అటువంటి ప్రపోజల్ పద్మనాభం గారి వరకు వచ్చిందా? అదంతా పచ్చి అబద్ధం అండి. ఆయన ఉత్తరం రాశారు, మీరు చదివి ఉంటారు కూడా. ఈయన రాకుండా అయినప్పుడు కూడా దయచేసి బొలిశెట్టి గారు ఇంక మీరు ప్రయత్నం చేయకండి, ఏవో శక్తులు ఆయన మీద పనిచేసినాయి, ఆయన కూడా తప్పు అనుకోవడానికి వీలు లేదు, మా సోదరుడు రావాలనుకున్నప్పటికీ ఆయన మీద కొన్ని శక్తులు పనిచేసాయి, దాని చేత ఆయన రాలేకపోయాడు కాబట్టి ఆయనది కూడా తప్పేం కాదు, ఆయన మీద కూడా మాకేం ఇబ్బంది లేదు, కానీ మీరు మరలా ఆయన ప్రయత్నం చేయొద్దు అని చెప్పాడు. ఒకటి. రెండోది, అన్కండిషనల్గా ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. అది కూడా రికార్డెడ్గా ఉత్తరం కూడా రాశారు పవన్ కళ్యాణ్ గారికి. అది కూడా రికార్డెడ్గా ఉంటుంది, అది పబ్లిక్ డాక్యుమెంట్, అది కూడా చూడండి కావాలంటే. దాంతోపాటు పదవులకు ఆశపడి పార్టీలోకి వెళ్ళే మనిషి కాదు అతను. ఉన్న పదవులను వదిలేసుకుని ఉన్న పార్టీని కూడా వ్యతిరేకించే మనిషి ఆయన. అటువంటి వాడు పదవుల కోసం ఎందుకు ఆశ ఉంటాడండి? ఆయన చెప్పిందంతా కూడా శుద్ధ అబద్ధం. ముద్రగడ పద్మనాభం గారి తాతగారు 100 ఎకరాలు వీర్రాఘవులు గారికి ఇచ్చారని, వీర్రాఘవులు గారు కూడా కొంచెం ఖర్చు పెట్టిన తర్వాత, జనాల కోసం కొంచెం ఖర్చు పెట్టిన తర్వాత, కొన్ని ఎకరాలు అమ్మేసిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారికి కొన్ని 100 ఎకరాలు ఇచ్చారని, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారి ఆస్తి ఎంత అనే దాని మీద పెద్ద పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకు అంటే 25 ఏళ్లకే ముద్రగడ పద్మనాభం గారు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, ఒకసారి కాకినాడ ఎంపీగా కూడా పనిచేశారు. నిజంగా అటువంటి పదవుల్లో పనిచేసిన వాళ్ళకి 100 కోట్ల ఆస్తి ఉండాలి, లెక్క ప్రకారం 1000 కోట్ల ఆస్తి ఉండాలి. కానీ ముద్రగడ పద్మనాభం గారి ఆస్తి ఎంత అండి? ఎంత ఉంది ఇప్పుడు? ఆయన ఉంటున్న ఇల్లుతో పాటు ఆయన చుట్టూ ఉన్న 10-12 ఎకరాలు తప్పించి వేరే ఆసుపత్రులు ఏమి లేవండి ఆయనకి. కాకినాడలో కళ్యాణ మండపం ఉందండి, అది కూడా అంతా కలిపి 1 ఎకరం 1.5 ఉంటుంది. ఆ కళ్యాణ మండపం ఈ ఉంటున్న ఇంటికి చేర్చున్న పొలం తప్ప ఇంక ఏ విధమైన ఆస్తులు ఎక్కడా లేవో. ఎక్కడైనా ఉంటే కూడా చెప్తే మేము కూడా తీసుకోగలడానికి ప్రయత్నం చేస్తామండి. మాకు తెలుసున్న విషయం అది. అంటే ఇప్పుడు ఆయన చివరి మజిలీలో, చివరి రాజకీయ ప్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నప్పుడే ఆయన మరణించారు. కాబట్టి ఆయన వైసీపీ నేత, ఆయన కాపు ఉద్యమ నేత కాదు, ఇంకొకటి కాదు, ఆయన వైసీపీ నేతే. అందుకే జగన్ వచ్చి పాడమోశారు, ఈ సభ అంతా కూడా వైసీపీ వాళ్ళే నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. చాలా మంది కూటమి నాయకులు కూడా ఈ రోజు సభకు రాలా. మొన్నట్లో అంత్యక్రియలకి చాలా మంది వచ్చారు కూటమి నాయకులు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చారు, కదలి దుర్గేష్ వచ్చారు, ఇంకా వాసనశెట్టి సుభాష్ వచ్చారు, ఇంకా చాలా మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా వచ్చారు. కానీ ఇప్పుడు ఎవరు వాళ్ళు వేదిక మీద కనిపించట్లే. కారణం ఏంటి? నాయకులకి పార్టీలు కొన్ని అడ్డంకులు సృష్టించాయి. ఆ రోజున వచ్చిన నాయకుల్ని కొన్ని సంజాయిషీలు కూడా కొంతమంది పార్టీ అధ్యక్షులు తీసుకున్నారు. కొంచెం వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బంది వచ్చింది. వీళ్ళ కులానికంటే పార్టీకే విలువిచ్చిన నాయకులు రాలేదు తప్ప కులం ముఖ్యం అనుకున్న నాయకులు ఎవరు ఆగలేదండి. ఈరోజు ఆ నాయకులు పార్టీ ముఖ్యం అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఈ ప్రజలు రేపు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారండి. అండ్ ముద్రగడ క్రాంతి, క్షమించాలి, బార్లపూడ క్రాంతి, ముద్రగడ క్రాంతి అంటే ముద్రగడ గారి ఆత్మ శాంతించదేమో, అంతే కదా? ఎందుకంటే చివరి చూపు కూడా చూడొద్దు, ఆ కూతురు రావద్దు అని చెప్పి కండిషన్ పెట్టారు, హాస్పిటల్లోనే పెట్టినట్టుగా తెలిసింది. అంటే ఆ రోజు వచ్చే ప్రయత్నం చేశారు, పెద్ద గలాట అయ్యింది, పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది. అన్ని చోట్ల కూడా ఇదే రభస, ఇదే వ్యవహారం నడిచింది ప్రతి చోట కూడా. ఎందుకు ముద్రగడ బార్లపూడి క్రాంతి, ముద్రగడ పద్మనాభం గారి కుమార్తెను కడచూపుకి కూడా నోచుకోకుండా చేశారు? ఇది ఏదో వైసీపీ డైరెక్షన్లో జరిగింది అనే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అసలు వైసీపీకి కుటుంబానికి సంబంధం లేదండి. ఏ తండ్రి అయినా ఒక పార్టీ చెప్తే పిల్లల్ని దూరం చేసుకోవడం అనేది ఎక్కడ ఉండదు. కుటుంబ సభ్యులను పార్టీలో కూడా, పార్టీ అధ్యక్షులు కూడా మీ కుటుంబాన్ని దూరం చేసుకోమని ఏ పార్టీ చెప్పదో. అలాగని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అటువంటి తండ్రి ఎక్కడ ఈ లోకంలో ఉండడు. అందులోనే ఆయన డిఫరెంట్ మనిషి, అరచేతుల్లో పెట్టి పెంచిన పిల్ల అతనికి వ్యతిరేకమైన పార్టీలో వ్యతిరేక నాయకుడితో తిరగడం అనేది, ఆయన జనరల్గా స్కూల్కి వెళ్తుంటేనే గేట్ దగ్గర నుంచి నడిచి వెళ్తుంటే గేట్లో ఆపండి కారు, గేట్ లోపలికి రాని కుదరదని చెప్పేసి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్తే స్కూల్ మానిపించేసినటువంటి మనిషి ఎవరో చెప్తే ఆ రకంగా చేస్తాడన్నదని మాత్రం తప్పండి. ముద్రగడ గారి ఆత్మ శాంతించాలి అంటే ఆయన కోరుకున్నది కాపు రిజర్వేషన్, కాపులకు బీసీ కేటగిరీ రిజర్వేషన్ కావాలి అని చెప్పి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కాపు ఉద్యమాన్ని నడిపించేది ఎవరో తెలియడం లేదు, అసలు కాపుల్ని బీసీలోకి జాయిన్ చేస్తారా లేదో కూడా తెలియడం లేదు. అసలు కాపు ఉద్యమాన్ని ముందుకు నడిపించేది ఎవరు? వంగవీడి మోహన్ రంగ గారి తర్వాత, ముద్రగడ పద్మనాభం గారి తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే కనుచూపు మేరలో ఎవరు కనిపించట్లేదు. మరి ఏంటి కాపుల పరిస్థితి ఏంటి?
కాపుల పరిస్థితిని కాపులు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే కాపుల కోసం పోరాటం చేసిన మనిషిని కాపులు రక్షించుకోలేకపోయారు. కాబట్టి కాపుల పరిస్థితి కాపులే ఆలోచించుకోవాలి. ఇంకా కాపులు పరిస్థితి ఏంటో వాళ్ళ వ్యవహారం ఏంటన్నది ఇంకా వాళ్ళే నిర్ణయించుకోవాలండి. ఇంకా అటువంటి నాయకుడు ఇంక లేడు, రాడు, పుట్టడం. అంటే చాలా మంది కాపులు అంటూ ఉన్నారు, ముఖ్యంగా ముద్రగడ గారి గురించి పెద్దగా తెలియని చిన్న పిల్లలు, ఐ మీన్ జంజీలు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది జన సైనిక్స్ సోషల్ మీడియాలో ముద్రగడ గారి గురించి పెట్టే పోస్టులు ఆయన బతుకున్నప్పుడు ఎలా పెట్టారో చూసాం, చనిపోయిన తర్వాత కూడా ఏ రకంగా పెడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ముద్రగడ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు మా కాపు కాస్తారు అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తారా? కాపు కులానికి పెద్దన్న పాత్ర పోషించగలుగుతారా? వాళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ గురించి అసలు విషయం తెలియకండి. వీళ్ళు ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. ఈ మీరు చెప్పిన యువత అంతా కూడా వాళ్ళకి ఏమి తెలియదండి. తెలియక అటువంటి మాటలు మాట్లాడతారు తప్ప పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా చెప్తున్నాను, నేను కాపు కాదురా బాబు, నేను కాపు కాదురా బాబు, నా గురించి మీరు అసలు నాకు ఆ ముద్ర ఇక్కండ్రా బాబు, నన్ను అందులో లాక్కండ్రా బాబు అని చెప్పి ఆయన ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో మాన్యులో పిచ్చిలో పడిపోయారు ఈ కాపు యువత అంతా. దాన్ని మరి ఆ భగవంతునే మార్చాలా. ముద్రగడ పద్మనాభం గారి తాతగారి పేరు కూడా పద్మనాభం గారు కదండి? ఆయన పేరే ఈయన పేరే. ముద్రగడ పద్మనాభం గారు, వారి కుమారులు ముద్రగడ వీర్రాఘవ్ గారు, వారి కుమారులు ముద్రగడ పద్మనాభం గారు. ఇప్పుడు ఆ రాజకీయ లెగసీని కంటిన్యూ చేసేది ఎవరు? బాలు చేస్తారా, గిరి చేస్తారా? ఆల్రెడీ గిరి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు వైసీపీ నుంచి. ఆయన రాజకీయ భవితవ్యంపై జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అష్యూరెన్స్ ఇచ్చారా? ఆయన చనిపోకముందు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మంది తప్పుగా మాట్లాడుతున్నారండి. కొన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నారు. ఆయన హాస్పిటల్కి వస్తానని చెప్పేసి 2 సార్లు మాకు యశోదలో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాడు. ఎందుకంటే నేను దగ్గరగా ఉన్న మనిషిని కాబట్టి ఆయన విడిచిపెట్టి నేను ఎప్పుడు లేను. హాస్పిటల్లో ఉన్న, ఇంటికాడ ఉన్న, బయట ఉన్నా, నేను లేకుండా ఇప్పుడు ఆయన లేరు. నేను ఆయన 2 సార్లు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన రావడానికి ప్రయత్నం చేస్తాం. మీరు హాస్పిటల్కి వచ్చి పరీక్షించడం వల్ల మాకు ఉపయోగం ఏముంటుందంటే, మా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వదిలిగాలండి అని చెప్పేసి మేమే నిరాకరించాం. ఆయన 2 సార్లు రావడానికి ప్రయత్నం చేస్తే, అలాగే మన సింధులో కూడా రావడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా మేము అలాగే నిరాకరించాం. ఏదో ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పేసి బయట వాళ్ళు చెప్తున్నారు తప్ప బయట పార్టీలు ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి రావద్దని లేదు. మాకు ఆయన మా పార్టీ నాయకుడు మా ఇంటికి వచ్చి పరామర్శిస్తే అది మాకు ఉపయోగపడుతుంది, ఆయనకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము అక్కడికి రావద్దన్నాం తప్ప ఆయన హాస్పిటల్కి రాలేదు అని చెప్పడం తప్పు. ఆయన 2 సార్లు చెప్పాడు వస్తానని. పైగా మరి ఆయన ఇంటికి వచ్చి ఇక్కడ పాడి మోసాడు అంటే ఒక కుటుంబ సభ్యుల్లో పాడి మోసాడు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు పాడి మోసాడు లేదో కూడా నాకు తెలియదు, నేను మోయలేదు అనుకుంటున్నాను. పైగా వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు కూడా ఆయన కన్నంట ఒక డ్రాప్ పడినట్టు కూడా నేను చూడలేదు. నేను దగ్గరగా గమనించాను ఆయన్ని. నిన్న అతను పాడి దగ్గర ఈ బాడీ దగ్గర ఏడ్చాడండి, కళ్ళంటి నీళ్ళు కార్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కళ్ళంటి నీళ్ళు కార్చడం అనేది ప్రేమ లేకుండా కారుతాడా, అభిమానం లేకుండా పాడి మోస్తాడా అన్నది మరి ఆ మిగతా ఇతని మీద బురద జల్లే పార్టీలు అర్థం చేసుకోవాలి. ముద్రగడ గారు బతికున్నప్పుడు వారి కుమార్తె క్రాంతి కొన్ని ఆరోపణలు చేశారు గిరి మీద. నాన్నను సరిగ్గా చూసుకోవడం లేదు, సరైన చికిత్స అందించడం లేదు, ఆయనకి అప్పటికే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది, మీరు సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి బాధను వ్యక్తం చేశారు. ఆ బాధ మరి సరైనదా కాదా? ఎందుకంటే మీరు ముద్రగడ గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నా. ప్రచారం నిమిత్తం మాట్లాడుకునే మాటలు తప్ప, జనసేన పార్టీ అధ్యక్షుడు మెప్పు కోసం మాట్లాడే మాటలు తప్ప అందులో వాస్తవం లేదు. వాస్తవం లేదని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ తండ్రినైనా చూడటానికి కూతురు కానీ కొడుకు కానీ వెళ్ళేటప్పుడు బ్యాండ్ మేళంతో పని ఉందండి. ప్రెస్, పోలీసు, బాడీగార్డులు వీళ్ళు ఎందుకండి? దేనికోసం వాళ్ళు? ఎందుకు వాళ్ళు? సేమ్ ఈ క్రాంతి గారు మామయ్య గారు ఇదే సింధు హాస్పిటల్లో ఉండగా గిరికి ఫోన్ చేసి, గిరిబాబు నేను ఒకసారి నాన్నగారిని చూడాలనిపిస్తుంది, వస్తానండి. మామయ్య గారు రండి మీకంటే అని అడిగాడు. చెప్పాడు, వచ్చాడు, చూసి వెళ్ళాడు వాళ్ళ మామయ్య గారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, ఎవరు చెప్పట్లేదు ఎక్కడన్నా. మొన్న చనిపోకముందు క్రాంతి గారు మామయ్య గారు పద్మనాభం గారిని హాస్పిటల్లో పరామర్శించి వచ్చాడు సింగిల్గా వచ్చి. అలాగే కూతురు ఆవిడ తిన్నగా వచ్చి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి కూర్చుంటే ఎవరండి అడ్డుకుంటారు? ప్రెస్ ఎందుకు, పోలీస్ ఎందుకు, బాడీ గార్డులు ఎందుకు? వీళ్ళందరూ దేనికండి? బౌన్సర్స్ పని ఏంటండి తండ్రిని చూడడానికి? ఎవరేం చేస్తారు? బౌన్సర్స్ ని తీసుకుని హాస్పిటల్కి వచ్చారా? సాయి సింధు హాస్పిటల్కి వచ్చినా, ఇంటికి వచ్చినా, ఎక్కడికి వచ్చినా ముద్రగడ గారి ఫ్యామిలీని బదనాం చేయడం కోసం ఈ డ్రామా అంతా ఆడడం, ఈ రకమైన పబ్లిసిటీ స్టంట్ అంతా చేయడం తప్ప ప్రేమతో కాదు. కాబట్టే ఆయన మనసు విరిగిపోయింది. లేదా ఏ తండ్రికి కూతురి మీద ప్రేమ విరిగిపోద్దని, ఇంకా కొడుకు మీద కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏ తండ్రికైనా కూతురి మీద కొడుకు కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అటువంటి మనిషి డైరెక్ట్గా చెప్పాడు. ఆయన ఉత్తరం రాశాడు కదా. ఒక్కసారి లాస్ట్ టైం సిక్ అయినప్పుడు మళ్ళీ రికవరీ ఇంటికి వచ్చినప్పుడు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నువ్వు నేను చచ్చినా బతికినా రావద్దు,
మా ఇంటి గడప తొక్కొద్దు ఆయనే చెప్పాడు. మా అందరి మీద బురదల్లి మమ్మల్ని అందరినీ బదనాం చేయాల్సిన అవసరం లేదు కదా, ఆయనే స్వయంగా చెప్పాడు కదండి. ఇందులో సీక్రెట్ ఏముంది? మళ్ళీ గిరికి చెప్పాడు, నాకు చెప్పాడు, మీరు అందరూ చెప్పక్కర్లేదు. ఆయనే చెప్పాడు స్వయంగా, నువ్వు రావద్దు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నా ప్రాపర్టీ కాదు అని. దానికి రకరకాల కామెంట్లు ఈ పిచ్చి యూత్ అంతా రకరకాల పోస్టింగ్లు పెడుతున్నారు. పెడితే పెట్టచ్చు, దానికి మేమేం బాధపడతలేదు అనుకోండి. హిందూ మత ఆచారాల ప్రకారం హిందువుగా పుట్టిన వాళ్ళు హిందువుగా చనిపోతే దహన సంస్కారాలు చేయాలి. కానీ ముద్రగడ గారిని ఖననం చేశారు. దీని వెనక కూడా ఏదో రాజకీయం ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాలుగా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. దహన సంస్కారాలకు సంబంధించింది అనేది ఎక్కడా రాసి లేదండి. ఇతను ఇలా చేయాలి, హిందువులు అయితే ఇలా చేయాలి, క్రైస్తవులు అయితే ఇలా చేయాలని ఎక్కడా కూడా శాసనాల్లో లేవు, చట్టాల్లో లేదు. ఇవన్నీ కూడా మానవ సంబంధాలు, మానవులు ఏర్పాటు చేసుకున్నదే. అదంటే ఐడెంటిఫికేషన్ కోసం చేసుకున్నదే. సమాధి చేయడం అనేది అది ఒక జ్ఞాపకంగా అతను ఇక్కడే ఉండాలి. ఇంట్లో దహనం చేయలేరు, ఇంట్లో దహనం చేస్తే ఇబ్బంది పడతారేమో అనేది ఒక భయం. సమాధి చేస్తే నన్ను ఎప్పుడు రోజు నన్ను ఆరాధిస్తారు, పిల్లలు చూసుకుంటూ ఉంటారు, నేను ఇక్కడ ఉన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతారనే ఉద్దేశంతో సమాధి చేయమన్నారు తప్ప దాంట్లో ఏ విధమైన వేరే కారణాలు ఏమీ లేవు.